హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో చూపిస్తున్న బ్యూటిఫుల్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం నేను 1 ఇంచ్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నానండి. ఈ రిబ్బన్ నుంచి మనం 5 స్క్వేర్ పీసెస్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్లో రిబ్బన్ని మడత పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. ఇలా 5 స్క్వేర్ పీసెస్ని రెడీగా కట్ చేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సగానికి మడత పెట్టుకోవాలి. తర్వాత సిజర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రిబ్బన్ పీస్ని ఫోల్డ్ విడదీసి చూస్తే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆ రిబ్బన్ పీస్కి కట్ చేసిన ప్రదేశంలో లైటర్తో వీడియోలో చూపించిన విధంగా హీట్ టచ్ ఇచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ రిబ్బన్ పీస్ని సగానికి మడత పెట్టుకొని ట్విజర్ సహాయంతో షార్ప్ ఎడ్జ్ని హోల్డ్ చేసుకొని హీట్ టచ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఫోల్డ్ని ఓపెన్ చేసి చూస్తే వీడియోలో చూపించిన విధంగా రావాలండి. ఇప్పుడు ఆ రిబ్బన్ పీస్కి ఆపోజిట్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ట్వీజర్ని తీసుకొని ఆ ఫోల్డ్ని హోల్డ్ చేసుకొని లైటర్తో హీట్ టచ్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆ ఫోల్డ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు 1 పెటల్ రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగిలిన పెటల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని ఈ 5 పెటల్స్ని వీడియోలో చూపించిన విధంగా గుచ్చుకుంటూ రావాలి. ఈ ఫ్లవర్ బ్రూచ్ వర్క్స్కి, ఎంబ్రాయిడరీ వర్క్స్కి, అలాగే హెయిర్ యాక్సెసరీస్కి, బేబీ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి. అండ్ ఈ ఫ్లవర్ని తయారు చేయడం చాలా ఈజీ. ఇలా 5 పెటల్స్ని గుచ్చుకోవడం పూర్తయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ 5 పెటల్స్ని ఒక దగ్గరగా తీసుకొని ముడి వేసుకొని మిగిలిన దారాన్ని కత్తిరితో కత్తిరించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో అందంగా ఉండే బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.